విద్యార్థులందరికీ శుభోదయం. నేడు ఈ కరోనా మహమ్మారి ఈ సమయంలో పాఠశాలకు మీరు రాలేక, పాఠ్య బోధన మీకు లేక ఈరోజు చాలా అవసరపడుతున్నాం. అయితే మీకోసం మన జీవశాస్త్ర పాఠ్యాంశాలను బోధించడానికి గాను ఒక వీడియోని మీకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. విద్యార్థులందరినీ చక్కగా ఈ వీడియో చూసి కొన్ని అంశాలను మీరు అవగాహన చేసుకుంటారని ఆశిస్తున్నాం. తప్పక అందరూ చూడండి. జీవశాస్త్రం జీవులు గురించి తెలియజేసే శాస్త్రం జీవశాస్త్రం. జీవితం యొక్క ముఖ్య లక్ష్యం జీవించడం. సో ప్రతి జీవి జీవించాలి. అందులో జీవించడానికి కావలసిన జీవుల్లో మనం రెండు రకాలు చూస్తాం: ఏకకణ జీవులు, బహుకణ జీవులు. సో ఏకకణ, బహుకణ జీవులను మనం చూస్తాం. అయితే వీటిలో జీవక్రియలు జరగడానికి వాటికి శక్తి కావాలి. ఆ శక్తి ఆహారం నుంచి పొందుతాయి. అన్ని జీవులకి ఇది చాలా అవసరం. ఆ శక్తి అనేది జీవక్రియల నిర్వహణకు, ఆరోగ్యానికి ఇది తప్పనిసరి. అయితే ఈ ఆహారంలో ఉండే పోషకాలు అనేవి ఈ జీవులు గ్రహిస్తాయి. అలా గ్రహించడాన్ని మనం పోషణ అని పిలుస్తాం. సో ఈరోజు మనం పోషణ గురించి నేర్చుకోబోతున్నాం. మిమ్మల్ని పోషించేది ఎవరు? మీకు ఆహారాన్ని సమకూర్చే మీ తల్లిదండ్రులే, పేరెంట్స్. మీరు కూడా తల్లిదండ్రుల స్థాయికి వచ్చిన తర్వాత మీ పేరెంట్స్ని పోషించవలసిన వాళ్ళు మీరే. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. అయితే పోషకాల గురించి మనం 7వ తరగతిలో చాలా విషయాలు గ్రహించాం, చాలా విషయాలు తెలుసుకున్నాం. పోషకాలు రెండు రకాలు: స్థూల, సూక్ష్మ. ఎక్కువ మోతాదులో తీసుకునే పోషకాలు స్థూల పోషకాలు. ఇవి శక్తిని ఇవ్వడానికి సహాయపడతాయి. తక్కువ మోతాదులో గ్రహించే సూక్ష్మ పోషకాలు ఇవి ఆరోగ్యానికి సహాయపడతాయి. సో ఈ విధంగా పోషకాలు రెండు రకాలు. అయితే ఈ పోషకాలు దేని నుంచి లభిస్తాయంటే ఆహారం నుంచి లభిస్తాయి. ఈ పోషకాలున్న ఆహారాన్ని జీవులు కొన్ని తమ స్వయంగా తయారు చేసుకొని పొందగలవు. అలాంటి వాటిని స్వయం పోషకాలు అంటారు. అలా కాకుండా పోషకాల కోసం మొక్కలపైన కానీ, ఆ మొక్కలపై ఆధారపడే ఇతర జంతువులపైన కానీ ఆధారపడే జీవుల్ని పరపోషకాలని పిలుస్తారు. సో ఈ విధంగా స్వయం పోషకాలు, పరపోషకాలు. అయితే స్వయం పోషకాలకు ఉదాహరణగా పత్రహరితము కలిగిన మొక్కలు. పత్రహరితము కలిగిన జంతువులు కూడా ఆహారాన్ని తయారు చేసుకోగలవు, కానీ చాలా తక్కువ. కాబట్టి జనరల్ గా మనం పత్రహరితం కలిగిన మొక్కలన్నీ స్వయం పోషకాలు, ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకుంటాయి.
పోషకాల మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆధారపడే జీవుల్ని పరపోషకాలు అంటారు. ఎగ్జాంపుల్, జంతువు. అయితే ఈ పత్రహరితం కలిగిన మొక్కలు స్వయంగా ఆహారాన్ని ఏ విధంగా తయారు చేసుకుంటాయంటే కిరణజన్య సంయోగ క్రియ అనే ప్రక్రియ ద్వారా. ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియ. ఇందులోనే మనకి కిరణాలు, కాంతి అవసరం దీంట్లో తెలియజేయబడుతుంది. కాబట్టి దీంట్లో ముఖ్యమైన అంశం కాంతి. అలాగే ఇక్కడ చెప్పుకున్న పత్రహరితం. ఇవే కాకుండా గాలిలోని కార్బన్ డైఆక్సైడ్, అలాగే మృతికి నుంచి తీసుకునే నీరు, ఇవి ముఖ్యమైన కారకాలు. ఈ రసాయన చర్య జరగడానికి కావలసిన అవసరమైన ముఖ్యమైన కారకాలు. సో ఆ కారకాలు ఏంటో చూద్దాం. మొక్కల్లోని పత్రహరితం సూర్యరశ్మి సమక్షంలో గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ ఉపయోగించుకొని నేల నుంచి నీటిని ఉపయోగించుకొని కిరణజన్య ప్రక్రియ జరుపుకుంటాయి. ఈ 4 ముఖ్యమైన కారకాలు. దీంట్లో బాహ్యంగా గ్రహించేవి సూర్యరశ్మి, CO2. అందుకే వీటిని బాహ్య కారకాలు అని పిలుస్తారు. మిగిలిన 2 పత్రహరితం పత్రంలో ఉంటుంది, H2 నేలలో ఉంటుంది. కనుక ఈ రెండింటిని అంతరకారకాలు అని పిలుస్తారు. సో ఇవి ముఖ్యమైన అంశాలు. సో ఈ విధంగా జీవుల్లో పోషణ, స్వయం పోషణ, పరపోషణ జరుగుతాయి. సో ఈ కిరణజన్య సంయోగ క్రియ అనేది ఈ రోజున సకల జీవరాశికి ఆహారాన్ని అందించే అద్భుతమైన, అతి ప్రధానమైన క్రియ. దీంట్లోనే మనకు కావలసిన పోషకాలన్నీ తయారవుతాయి. ఈ క్రియలో పిండి పదార్థం C6H12O6. సో దీనివలన ఉత్పన్నాలు పిండి పదార్థం, ఆక్సిజన్, నీరు. ఇవి జీవులకు చాలా ముఖ్యమైనవి. నీరు అవసరం, అది కిరణజన్య ప్రక్రియలో విడుదలవుతుంది. ఆక్సిజన్ అతి ముఖ్యమైనది, ప్రాణవాయువు, ప్రాణం నిలబెట్టేది. అది కూడా మొక్కలతో కిరణజన్య సంయోగ ప్రక్రియ ద్వారా విడుదలవుతుంది. ఆహారం, సకల జీవరాశికి అందించే ఆహారం, పిండి పదార్థం కూడా ఇక్కడ నుంచి తయారవుతుంది. ఈ పిండి పదార్థాల తర్వాత మార్పులు చెంది ప్రోటీన్లు గాను అలాగే ఫ్యాట్స్ గాను మారుతాయి అనేక రసాయన చర్యల ద్వారా. సో ఇది కిరణజన్య సంయోగ క్రియ తనకు ముఖ్యమైన క్రియకి అవసరమైన ముఖ్యమైన కారకాలు. ఈ కారకాల సంయోగంతో జన్యాలు, ఉత్పన్నాలు అంటారు. ఉత్పన్నాలు అనేవి పిండి పదార్థము, ఆక్సిజన్, నీరు అనేది ఏర్పడుతుంది. సో ఈ కిరణజన్య సంయోగ క్రియలో ఎంతవరకు మనం చూసాం. ఇందులో ముఖ్యమైన అంశాల గురించి మనం మాట్లాడదాం. ప్రయోగం. కిరణజన్య సంయోగ క్రియలో పిండి పదార్థం ఏర్పడుతుంది అనే ఈ ప్రక్రియని తెలియచేయడానికి CB1B అనే శాస్త్రవేత్త, అలాగే వాన్ హెల్మెట్
వాన్ హెల్మెట్ విల్లో గుడ్ తో ఒక ప్రయోగాన్ని చేసి మొక్కల పెరుగుదలకు కావలసిన పదార్థాలు మృతికి నుండి మాత్రమే కాకుండా ఇతర కారకాలు కూడా అవసరం అవుతాయి అని వాన్ హెల్మెట్ తెలియజేశారు. కిరణజన్య సంయోగ క్రియలో ఉండే కారకాలు వాటి నుంచి జరిగే ఉత్పన్నాలని ఒక రాసాయనిక సమీకరణం ద్వారా తెలియజేసిన శాస్త్రవేత్త సిబి వాన్ నీల్. ఈ సమీకరణం 1931లో ఈయన ప్రతిపాదించడం జరిగింది. దానికి అనుగుణంగా ఆయన చెప్పిన సమీకరణం 6CO2 plus 12H2O gives, in the presence of solar energy, సూర్యకాంతి, క్లోరోఫిల్, పత్రహరితం, gives C6H12O6 పిండి పదార్థం ప్లస్ 6H2O నీరు ప్లస్ 6O2 ఆక్సిజన్. ఈ విధంగా కిరణజన్య సంయోగక్రియని రసాయన సమీకరణంలో ఆయన తెలియజేయడం జరిగింది. అయితే మొక్కలు కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటున్నప్పుడు పిండి పదార్థం తయారవుతుందా అనేది నిర్ధారణ చేయాలి. ఎందుకంటే సైన్స్లో ఏదో చెప్తే వినేసేది కాదు. ఏ విషయాన్నైనా ప్రయోగాత్మకంగా రుజువులతో తెలియపరిస్తేనే కానీ అది శాస్త్రీయ అంశం కాదు. కాబట్టి దానికి ఎవిడెన్సెస్ అవసరం. అందుకే మన ప్రయోగం ద్వారా పత్రాలలో పిండి పదార్థము ఉంటుందా, తయారవుతుందా నిర్ధారణ పరీక్ష మనం చేయొచ్చు. దీనికి 7వ తరగతిలో మనం ఈ పరీక్ష చేసాం. పిండి పదార్థం పైన పరీక్ష చేయడం అనేది జరిగింది. మరొకసారి మనం చూద్దాం పిండి పదార్థాన్ని ఎలా పరీక్షించాలనేది. ఏదైనా ప్రయోగం చేస్తున్నప్పుడు ప్రయోగంలో ముఖ్య ఉద్దేశం, ఎందుకు చేస్తున్నాం అన్నది, అలాగే ప్రయోగానికి కావలసిన పదార్థాలు, పరికరాలు, అలాగే తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రయోగ విధానము, అలాగే దాని నుంచి గ్రహించిన పరిశీలనలు, ఆ పరిశీలన చేసే విశ్లేషణ ద్వారా సాధారణీకరణ అనేది ముఖ్యమైన అంశం. సో ఇప్పుడు దీని తాలూకా ఉద్దేశం చెప్తాం. ఈ ప్రయోగం తాలూకా ఉద్దేశం పత్రహరితంలో పిండి పదార్థాన్ని నిర్ధారణ చేయడం. పిండి పదార్థ నిర్ధారణ పత్రంలో దీనికి మనం ఏం చేయాలో చూద్దాం. ఏదైనా సరే సైన్స్ లో బొమ్మలు అనేది చాలా ప్రధానమైనది. మనం పుస్తకంలో ఉండే బొమ్మలన్నీ ప్రాక్టీస్ చేసి చక్కగా వాటి భాగాలు గట్ట వచ్చి చక్కగా బొమ్మ గీయగలిగితే మనం బయాలజీ పరీక్షకి ఈజీగా పాస్ అయిపోవచ్చు. కారణం ఏంటంటే బొమ్మ వేసే విధానం ద్వారా అందులో ఉండే భాగాలు, ఏ భాగాలు, వాటి తాలూకా ముఖ్య పని ఏమిటి మనం తెలుసుకోగలిగితే చాలా వరకు సైన్స్ అనేది నేర్చుకోవడం చాలా ఈజీ. ఈ ప్రయోగంలో మనం ఒక బేకర్ తీసుకుంటాం. ఆ బేకర్ తీసుకొని ఆ బేకర్లో నీళ్లు పోస్తాం సగం కంటే పైగా. దానిలో ఒక పరీక్షణాళికని తీసుకొని దాంట్లో మిథైలేటెడ్ స్పిరిట్
స్పిరిట్ తీసుకుంటాం. అలాగే మెత్తగా పలుచుగా ఉండే కుండీలో పెరుగుతున్న మొక్క నుంచి ఒక పత్రాన్ని తీసుకుంటాం. ఆ పత్రాన్ని ఈ మెథైలేటెడ్ స్పిరిట్ లో వేయడం జరుగుతుంది. పత్రాన్ని వేస్తాం. పరీక్షణాళిక, బేకరు, సో ఇప్పుడు దీన్ని మనం త్రిపాద స్టాండ్ తీసుకొని దానిపైన ఒక వల, ఐరన్ వలను వేసి త్రిపాద స్టాండ్ పైన పెడతాం. దీన్ని బున్సెన్ బర్నర్తో బున్సెన్ బర్నర్ జ్వాలతో మనం దీన్ని వేడి చేస్తాం. నీరు వేడెక్కుతుంది, మరుగుతుంది. మరుగుతున్న నీరు ఇనుప వల, పత్రం, త్రిపాద స్టాండ్, బున్సెన్ బర్నర్, ఈ విధంగా వేడి చేసిన తర్వాత పత్రంలో ఉండే క్లోరోఫిల్ తొలగి అది పాలిపోయిన ఒక తెలుపు రంగులోకి మారుతుంది. అలా మారిన తర్వాత పత్రాన్ని తీసుకొని ఒక పెట్రీ డిష్, లో ఆ పత్రాన్ని వేస్తాం. పత్రాన్ని ఉంచుతాం. పెట్టి డిష్ కానీ వాచ్ గ్లాసులో కానీ మనం పెడతాం. పెట్టిన తర్వాత ఒక డ్రాపర్తో ముఖ్యమైన ద్రావణం, ఇందులో ఉపయోగించే ముఖ్యమైన ద్రావణం అయోడిన్ లేదా బెటాడిన్ చుక్కలు చుక్కలుగా దీనిపైన వేస్తాం. అయోడిన్ లేదా బెటాడిన్ చుక్కలు చుక్కలుగా వేస్తాం. వేసిన తర్వాత ఈ పత్రంలో వచ్చిన మార్పుల్ని గమనిస్తాం, పరిశీలన చేస్తాం. పరిశీలన చేస్తే ఇది ముదురు నీలి రంగులోకి మారుతుంది. ముదురు నీలి రంగు. ఈ విధంగా ముదురు నీలి రంగులోకి మారింది అంటే అందులో పిండి పదార్థం ఉందని అర్థం. ఆ పిండి పదార్థం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇందాక మనం చెప్పుకుంటున్న కిరణజన్య సంయోగ క్రియలో ఏర్పడినదే ఈ పిండి పదార్థం. దీన్నే మనం అయోడిన్ టెస్ట్ అని పిలుస్తాం. అయోడిన్ పరీక్ష. అయోడిన్ పరీక్ష. సో ఈ విధంగా ప్రయోగాన్ని చేసి పరిశీలన చేసిన తర్వాత ఆ పరిశీలనలో వచ్చిన ముదురు నీలి రంగుగా ఈ పత్రం మారడాన్ని బట్టి పత్రంలో పిండి పదార్థం ఉత్పన్నమైంది ఉంది అని చెప్పేసి మనం నిర్ధారణ చేయొచ్చు. సో ఈ విధంగా సకల జీవరాశికి ముఖ్యమైన పోషణను అందించే కిరణజన్య సంయోగ ప్రక్రియ ద్వారానే ఈ ప్రపంచంలో జీవులన్నీ జీవించగలుగుతున్నాయి. అటువంటి మొక్కల్ని మనం పెంచాల్సిన అవసరం ఎంతో ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ఒక 10 మొక్కలను నాటండి, వాటిని పెంచండి. వాటి ద్వారా మనందరం కూడా జీవించగలం. కారణం ఏంటంటే వాటి నుంచి ఆహారం, పిండి పదార్థం లభిస్తుంది, త్రాగడానికి నీరు లభిస్తుంది, పీల్చడానికి ఆక్సిజన్ లభిస్తుంది. ఈ
ఈ మూడు ప్రాథమిక అవసరాలు. ఈ మూడు కూడా ప్రతి జీవికి ప్రాథమిక అవసరాలు. కాబట్టి ఇప్పుడు విద్యార్థులను మీరందరూ తప్పనిసరిగా మొక్కలు నాటండి, మొక్కల ఆవశ్యకత అందరికీ తెలియజేయండి. కిరణజన్య సంయోగం గురించి మీరు మరొకసారి మీ పాఠ్యాంశాలలో చదవండి. ఈ అంశాలన్నీ ఒకసారి చూడండి, చక్కగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఏవైతే మీ పాఠ్యాంశాల్లో ఉన్నాయో ఇంటి దగ్గర ఉండేటప్పుడు ఖాళీ సమయాల్లో ఆ చిత్రాలన్నీ ప్రాక్టీస్ చేయండి, చక్కగా గీయండి, భాగాలు చక్కగా గుర్తించండి. మీకు బయాలజీ అనేది నేర్చుకోవడం చాలా ఈజీగా అనిపిస్తుంది. ఏదైనా డౌట్స్ ఉంటే ఇందులో మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు మీ నోట్స్ మాకు చూపిస్తారు. అలాగే మీకు వచ్చిన డౌట్స్ అన్ని రాసుకొని మళ్ళీ మనకి అంతా బాగున్నప్పుడు మనం తరగతి గదుల్లో లేకపోతే మిమ్మల్ని కడిగి ద్వారా కానీ మీరు నా నెంబర్ని తీసుకొని మాకు ప్రశ్నలు అడిగిన సమాధానాన్ని మీకు మేము చెప్పగలం. కాబట్టి ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉంటే అలాంటి బుర్రల్లో దెయ్యాలు కాపురం ఉంటాయని అంటారు. కాబట్టి విద్యార్థులారా, మనకి పాఠశాల ఉన్నా లేకపోయినా సరే మీరు నిత్య విద్యార్థులు తప్పనిసరిగా ఇంటి దగ్గర పుస్తకాలు తిరగేయండి, చక్కగా చదవండి. అలాగే మన బయాలజీని కూడా చక్కగా నేర్చుకోండి. అందులో నోట్స్ చక్కగా ముఖ్యాంశాలన్నీ కూడా చక్కగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మీ డౌట్స్ అన్ని ఓ దగ్గర రాసుకోండి. అవసరమైతే మాకు ఫోన్ చేసి సమాధానాలు తెలుసుకోండి. మీరు మాత్రం సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మీకు అందరికీ శుభాశీస్సులు తెలియజేసుకుంటూ తప్పక ఈ వీడియోని చూడండి. నెక్స్ట్ వీడియోని మనం తర్వాత మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం. బాయ్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్.